మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్నీ నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? నీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనేదాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను నా మనసే అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పని చేయి, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది, కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా, ఏంటిదంతా? పంతులు గారు వచ్చి. నేను చెప్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది, కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నాన్న, నా మాటకి, నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారో మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి? లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను. మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారుతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు. పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి.
అలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి. మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో. ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను. ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి. మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా. నాకు కూడా తెలుసు. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు. ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. దివ్య, వస్తున్నా. ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పులు రాసేస్తాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మావగారు సపోర్టు, మా ఆయన ఏమన్నా అంటే ఊరుకోను. మావగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మావయ్య, మీరు అత్త వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే రా. జాగ్రత్త వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఎలా ఉంది? సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది. ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేరు. నువ్వు ఎత్తుకోండి. ఏయ్, ఏంట్రా? ఓకే. బెడ్రూమ్ చాలా బాగుందండి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. మీకు వేరే పనేం లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి చూసేస్తాను. ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు, అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. వావ్. సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అవునా? ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. రే, 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 రే. చాలా బాగుంది. చెట్టు పట్టుకో. బాబుకే వద్దు. నువ్వు గట్టి పట్టుకో.
ఏమండి? నీకేం కాదు, నువ్వేం భయపడద్దు. నా- హాస్పిటల్కి వెళ్దాం, పద. నా మాట వినండి, నా మాట వినండి. నేను చెప్పే లేకపోతే జీవితంలో మీతో మాట్లాడే చివరి క్షణాలు కూడా మిగలవు. నూరేళ్ల జీవితంలో ఏ భార్య పొందలేని సంతోషాన్ని, ప్రేమని ఈ 2 ఏళ్లలో నేను పొందాను. మీరు చూపించిన ప్రేమకు నా వల్లనే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి? నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదండి. దివ్య, ఆ మాట అనుకో, నీకేమవ్వదు. ఏదో ఒక నాటికి మా నాన్నని కన్విన్స్ చేయగల నమ్మకంతో ఉన్నాను. తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు. నేను చేసింది కరెక్ట్ అండి, ఆయనకి తెలియాలి. ఇప్పుడు అన్ని ఎందుకు చెప్పు. మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. మీరు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని మా నాన్న ఒప్పుకోవాలి. అలాగే దివ్య, నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. నేను బతుకుండగా తీరని కోరికలు నేను చనిపోయాక తీరాలంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు, అన్ని జరుగుతాయి. మన ఇద్దరం కలిసి నెరవేర్చుకుందాం. దివ్య, నా కంటి పాప నీవే, నీ కంటి రెప్ప నేనే, ఏనను సుమంక నిన్ను నేడు తాకలేవునే. పెళ్ళాం చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఛ, ఇలాంటి వాళ్ళ నేను అనుమానించింది. లేదు, ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనుకున్నావే కానీ ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నిలదీయబట్టే ఈ రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను. నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు? స్వప్న, స్వప్న ప్లీజ్. మా అక్కంటే నాకు ప్రాణం. ఇంటికి మనీ ఎదురొచ్చినప్పుడల్లా తనెక్కడో క్షేమంగా హాయిగా ఉందని సంతోషపడేదాన్ని నేను. ఏదో ఒక రోజు మా నాన్న మనసు మార్చి మళ్ళీ నాతో కలిసిపోతుందని ఆశపడేదాన్ని. కానీ ఆ ఆశ స్వప్న ప్లీజ్ ఏడవద్దు. అక్క దూరం అయిపోయింది, నువ్వు ఏడుస్తున్నావు. కానీ నేను నీలాగే కన్నీళ్ళు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో అది నెరవేరదు. అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను. దివ్య చనిపోయిన విషయం మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదో తెలుసా? దివ్యకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. అవును స్వప్న, ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురుతో ముడివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు. అప్పుడు దివ్య చివరి ఆశ ఆమె చివరి శ్వాసతోనే ఆగిపోయేది. ఆ ఆశ నెరవేరాలంటే మీ నాన్న తన మనవణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడాలి. అప్పటి వరకు నేనెవరు, ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ స్వప్న. అవును, బాబు ఇక్కడ. ఎవరాను సార్? ది గ్రేట్ డైరెక్టర్ సింగులోరు గారు కావాలి సార్.
నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. ఆ సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ వా? అయితే పెయింటింగ్ పైన జరుగుతాను వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? తమ ఎంకరేజ్ ఇచ్చారు సార్, వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా. ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆశిష్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆశిష్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం, రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తావులే. ఎలా? రొటీన్ లైఫ్, రొటీన్ జాబ్, రొటీన్ బోర్. ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నావు? ఇంకా సెట్ కాక? ఏం సెట్ కాలేదు? లవ్ సెట్ కాలేదు. ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు, వాడిని ఇప్పుడిప్పుడే లైన్ లో పెడుతున్నాను. వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు. నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా? మంకీ ఏంటి డాంకీ? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ లేడు, బోడిగుండు లేదు. ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తప్పేంటి? నీకు జడేసుకోవడం, జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను. ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు? చూడు, మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు. ఏంటి నోరు తెరిస్తే బూతులు? బూతులు కాదే, నీతులు. ఇంకో నీతి చెప్పనా? వద్దు 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 బాబాయ్, నువ్వేం చెప్పొద్దు. ఎవరు అక్కయ్య? అవునా అన్న, దాని నీతులు వెళ్ళక చస్తున్నా. అక్క నీ కాక ఇంకెవరు చెప్పిందే నీతులు? అవేవో మీరే వినండి. హలో, చెప్పి నీతులు చాలు, నాన్నగారు వచ్చారు. నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా. బాయ్. అమ్మా దివ్య, నాన్న ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? గుడ్. నిన్ననే నీ లెటరు మనీ ఆర్డర్ వచ్చాయి. ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు? నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి నాన్న. అది సరేగాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ వర్క్ హెవీగా ఉంది, నేను చూసుకుని వస్తాను. వర్క్ సంగతి తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇవ్వండి. నీ అమ్మ నన్ను గిచ్చుతోంది, నీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడతానన్నా. ఒరేయ్, హలో అక్క, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నీ చదువు ఎలా ఉంది? చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా. ఒరే శ్రీకాంత్, నీకు ఇంకా క్రికెట్ నానే పోలేరా? ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్కా. నిజమేరా? ఇక్కడ ఏదో మ్యాచ్ జరుగుతుందిరా. మ్యాచా? ఎవరెవరికి? ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రౌడీలు ఎవరో? రౌడీలు కాదక్క, ఫీల్డర్స్ అనాలి. ఓకే, ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. హలో, ఏమండి బాగున్నారా? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఇదంతా మీ వల్లే. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఓహో, ఏమండి సెల్ పెట్టుకోండి. ఏమండి హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికి? దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టే కొట్టుడికి వాళ్ళకి ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. రౌడీలకు కూడా హెల్పింగ్ టెండెన్సీయా? రౌడీలు కూడా మనుషులే కదండి. మీరు కొట్టండి చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది. ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు, నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను. ఉంటానండి. ఎవరి బక్రగాడు? నేను సూర్య ఫాదర్ని. ఏంటి నమ్మకం లేదా? వచ్చి మావిడిని అడుగు. సారీలు తర్వాత. సూర్య ఇంటో లేడు, వచ్చిందో చెప్తాను. ఫోన్ పెట్టాయి. ఏమే అన్నం పెట్టు.
ఏమిటండి కొత్త అలవాటు? కొత్త అలవాటు ఏంటే? రోజు తినేది అన్నమే కదా. మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి. వీడొకడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు. ఓకే. హలో, ఈజిట్ 9848132281. మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే? కోపరికమ్మా, అక్కడ సూర్య ఉన్నారా? మీరు? నేను సూర్య ఫాదర్ని. డాడీ డాడీ. ఏ, సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు. ఏయ్, వదులు. మీ నాన్నగారు ఏంటి? చేసి చెప్పరా? సార్, ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగించి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. అయ్యో, ఊరుకోండి, మామగారు వింటారు. అంకుల్, ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారో రాడో కనుక్కో. భోజనమా? అది నాతో ఇక్కడ. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా, మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నాను అంటావేంటి? ఆర్గ్మెంట్ లాపో, వాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏం డాడీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తమేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. ఒరేయ్, చూసావా అయోధ్య రాముడు అన్నావు? ఏయ్, మా మామగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యాని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటండి మీ ఉద్దేశం? మీసలు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేద్దామని ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ ఓ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే పోలేని అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్నైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమెంట్ చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు. మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో, సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో, ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా, మీ అయోధ్య రాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్న మాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పదు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురా పో. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. పట్టుకుంటాను ఫోన్లు అడగటం కాదురా. నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా. నువ్వు రావే. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? ఒరే బావా, మీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా, బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా దాదా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 984. ఒరే బావా, నీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా.
నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుకా, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు. కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమండి, ఆయన నా ఫ్రెండ్ అండి. నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్ల ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం miss బావా, చేయొద్దు. ఒరే బావా, లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకేమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్, బయట పద. నెరవేంటి? గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్స్ విన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధి తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా. నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాయిట్రా. తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్ప. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఒరేయ్, ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తీరిగ్గా సినిమా తీసుకొచ్చాడంట్రా. పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, అదిగో పద్మ మీరు భూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బావా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఎహె, ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో. దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరి ఈ మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఏమిటి ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను, కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి? ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? ఓ నీ క్లూ ఇవ్వండి చాలు. ఆ, 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకన్నావు? ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చాం. ఏమైంది? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. ఆ, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యే లోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వదుకుదాం. పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది. అమ్మాయి కదా పరా. చిచి, ఇది కాదు. అయ్యో, మళ్ళీ వస్తున్నారే. నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? చిచి, మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో, ఎవరా నువ్వు? నా వైఫ్ ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరైనా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో వెతుకుదామని. అయితే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తారు. మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయట రారా. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా. అవును, నీ చెల్లు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు?
అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు గాని. గుడ్ ఐడియా రా హోటల్. ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపోతున్నా. హలో, నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ. అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందారా? ఏ? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఏయ్, ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఎవరైనా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? ఆ వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు. ఓ, అది నా చెల్లెలా? ఆ. అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేస్తావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే బావా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని? మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్ ఏమైంది అతనికి? యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను, ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి. లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి, ఇంకోసారి ఫోన్ చేయండి, తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఆటో లాజరస్ హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఏడ్చేలే. నన్ను చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చాం. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నాన్నపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సర్లేగానే, ఆ. మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు.
థ్యాంక్స్. రేయ్, ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? ఏ? అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలు ఇచ్చాను. ఇస్తే దానికి బదులుగా 1 సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టుకుని 2 అగ్గి పొలకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరపోతే సిగరెట్ ఇయ్యి. చేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ఆ. ముందు అలాగే ఎడుతుంది ఇటు. అయ్య బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇంట్లో పెట్టేస్తున్నాడు. సౌండ్ ఇంతేనా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది. ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. ఎవరు నువ్వు? కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావేంటి? బయట నుంచి కానీ ఉంటా. స్పీకర్ కట్టండి సార్. ఓహో, సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా నీ దుబ్బగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీదు పదగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట. సిగ్గానా తలకాయ గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ర బీర్లు ఇప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదేం సౌండ్ అండి బాబు? ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో యావత నీకు డోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్, మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ప్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలు లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ లెట్కెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సిక్కు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది. డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల 2 పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరుగు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? చీపుగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తారా? బీటేస్తారా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ ఎంతో గల కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కి ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు 1 స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా.
ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు నా కళ్ళేవా ఎంత చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్ నీ చేతుల్లో చాలా పంతరం ఉంది. చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి నేను ఎందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్ ఆ. వినాయక చవితి కదా, ఆ. కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. ఛ, చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలు బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి 1 నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసి చెప్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఏమన్నా పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్ నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. 13 రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీరికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడి రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి. సార్ షార్ట్ రెడీ సార్. జోకులు వచ్చాడండి. సార్ షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే, అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటే
నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ నెలగా సార్ 6 నెలలు అయింది సార్ 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్ 10 నిమిషాలు టైం ఏమిటి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్ 5 నిమిషాల్లో చెప్తాను సరే సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటి పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు